పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మ జ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటూ ఉంటారు. ఎన్నటికీ చెరిగిపోనిది, సనాతనమైనది, అద్భుతమైనది, అనిర్వచనీయమైనది జ్ఞానం. ఇన్ని కోట్ల జీవరాశులలో కేవలం మానవునికి మాత్రమే ఆ జ్ఞాన సముపార్జన అనేది అతి సులభమైంది. మరి అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచే క్రమంలో ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. నిష్ణాతులైన ఆచార్యుల చేత అలాగే ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. దాదాపు 140 దేశాలలో తాను తెలుసుకున్న విద్య అందరికీ అందించడంతో పాటుగా వృత్తిపరంగా వారు ఒక వైద్యులు అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా ఒక ధ్యానిగా, ఒక ఆచార్యునిగా, ఒక మానవీయ కోణంలో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని విస్తారంగా అందిస్తున్నారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవెట్టి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ శృతి గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. బ్రహ్మ జ్ఞాన పీఠంలో పలు విభాగాలు అవన్నీ కూడా ఒక పీఠాలుగా వాటిని అన్నింటినీ విభజించి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం చాలా విభాగాలు తెలుసుకున్నాం, 7 విభాగాలు. సో 8వ విభాగమైన 3వ కన్ను, థర్డ్ ఐ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు 3వ కన్ను అంటే శివుడికి ఉన్న 3వ కన్ను, మరి మానవుల 3వ కన్ను రెండు ఒకటేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు మేడం. ఎందుకంటే 3వ కన్ను అనగానే మనకి శివుడు, పరమశివుడు గుర్తొస్తారు అందరికీ కూడా. మనకి డౌట్ వస్తుంది, మనం జానులందరికీ కూడా 3వ కన్ను తెరుచుకుంటుంది అన్నప్పుడు, అంటే పరమశివుడికి ఉన్న 3వ కన్ను, నాకు ఓపెన్ అయిన 3వ కన్ను ఒకటేనా అనే డౌట్ అందరికీ కలుగుతుంది. ఆ రెండు ఒకటే మేడం. ఎందుకంటే ఆ పరమశివుడు అందరిలో ఉన్నాడు. జీవుడే శివుడు అంటాం, మానవుడే మాధవుడు అంటాం. సో ఈ లోపల ఉన్న ఆత్మ, ఆ సర్వాత్మ, ఆ సృష్టి అంతా ఉన్న వ్యాపించి ఉన్న పరమశివుడు, పరబ్రహ్మము అంతా ఒకటే. అక్కడ బ్రహ్మాండంలో ఉన్నది ఇక్కడ పిండాండంలో ఉంటుంది, ఈ అండాండంలో పిండాండంలో ఉంటుంది. అంటే ఆ యొక్క పైలోకాల్లో ఏదైతే మనం ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఉన్నత ఆత్మలు, లేకపోతే పూర్ణాత్మలు, పరమాత్మలు, వారు ఏదైతే మనం ఒక సూచనప్రాయంగా చెప్పుకుంటూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఐ, వాళ్ళ స్టోరీస్ కానీ మన గ్రంథాలలో అవన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క వారి నుంచి జరిగిన సృష్టి కాబట్టి, ఆ పైలోకవాసుల నుంచే మన ఆత్మల సృష్టి జరిగింది. వారి యొక్క కోడింగ్ ప్రకారం ఎలా అయితే ఒక తల్లి తండ్రి వాళ్ళ జెనెటిక్ కోడింగ్ ప్రకారం వాళ్ళ పిల్లలు ఉంటారో, ఆత్మల సృష్టి కూడా ఆ పూర్ణాత్మల నుంచి జరిగింది. సో అలాంటి మనలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి 3వ కన్ను ప్రత్యేకంగా. ఈ 3వ కన్ను అంటే ఈ చర్మచక్షువులు, ఈ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి మన 2 కళ్ళు కూడా ఓన్లీ మనకు కొన్ని మాత్రమే గోచరంగా ఉంటాయి. అంటే ఈ భౌతికంగా ఉన్న వాటిని మనం చూసి ఆనందిస్తాం, ఈ ప్రకృతి అందాలను చూసి ఆనందిస్తాం. కానీ కొన్ని ఈ కంటితో చూడలేము, అగోచరంగా ఉంటాయి. జగచ్చక్షువు, దివ్య చక్షువు అంటారు, లేకపోతే దాన్నే జ్ఞానచక్షువు అంటారు. దానినే మనం ఇంకా దివ్య దృష్టి అని కూడా, దివ్య దృష్టి అని అంటాము, అంతర్నేత్రము అంటాము. కాబట్టి అవన్నీ పర్యాయ పదాలే. సో ఈ థర్డ్ ఐ అనేది అందరికీ ఉంటుంది. ఒక ధ్యాని తన ధ్యాన సాధనలో ఈ యొక్క 3వ కన్నుని ఓపెన్ చేసుకుంటాడు, అది మేల్కొల్పుకునేట్లు చేస్తాడు. లేకపోతే అది మూసుకొని కళ్ళు మూసుకొని మనం ఉంటే ఏమీ అగోచరంగా ఉంటుందో, 3వ కన్ను తెరవని వాళ్ళకి
ఏమి కనిపించవు. వాళ్ళు ఏ లోకాలు ఉన్నాయంటే ఈ లోకం తప్పితే వేరే ఏ లోకాలు లేవంటారు. తర్వాత మరణాంతర జీవితం ఉందా అంటే వాళ్ళు ఏం లేదు, మరణాంతర జీవితం లేదు, నాకు భౌతిక శరీరం ఉంది, భౌతిక శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అంటారు. కానీ మూడవ నేత్రం తెరుచుకున్న వాళ్ళకి ఇవన్నీ సత్యాలుగా గోచరిస్తాయి, ఎందుకంటే వాళ్ళు దర్శించగలరు. సో మనం కొన్ని దేవతామూర్తులు మనం చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తిని చూస్తే ఆయన దగ్గర 2 ఆయుధాలు ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట. ఒకటి చక్రము, ఒకటి శంఖము. ఈ 2 కూడా మన యొక్క మూడవ కన్నుకి సంబంధితంగా ఉన్నటువంటి అంశాలే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటారు? చక్రం అనేది సుదర్శన చక్రం కదా, ఆ సుదర్శన చక్రమే మూడవ కన్ను. ఇది శంఖం అనేది దివ్య నాదం అన్నమాట. ఈ మూడవ కంటి ద్వారా 2 అనుభవాలు ఒక ధ్యాన సాధకుడికి కలుగుతాయి. ఒకటి దివ్య దృశ్యాలు కనిపించడం, అంటే అలౌకికమైనటువంటివి, ఈ లోకంలో లేనటువంటి ఎన్నో విషయాలు గోచరం అవుతాయి. సత్యాన్ని కూడా దర్శిస్తారు. అసలైన సత్యం ఈ మూడవ కంటితో మనం దర్శించగలుగుతాం. రెండవది దివ్య నాదాలు, అంటే ఈ చెవులతో వినపడే శబ్దాలు కాదు. ఎలానో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎన్నో ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా విన్నారు, శృతి చేయబడినవి, మీ పేరే. సో ఇవన్నీ వినపడ్డాయి, విన్నారు, దివ్య నాదాలు, అవన్నీ కూడా ఒక డివైన్ వైబ్రేషన్స్, అవన్నీ కూడా వినపడతాయి. మన మూడో కంటికి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 కాకుండా ప్రధానమైన 2, దివ్య దృష్టి, దివ్య శ్రవణము. ఒకటి శంఖము, ఒకటి చక్రము. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ధ్యాన సాధకుడికి వాళ్ళకి రియలైజ్ అవుతారు, ఎందుకంటే ఆ విష్ణుమూర్తి అంతటా వ్యాపించినాడు, అందరిలో ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి మహావిష్ణువు అంతటా ఉన్నారు. అంతటా ఉన్నారంటే మా అందరిలో కూడా ఉన్నట్టే. అలానే పరమశివుడు, మనం చెప్పుకునే దేవతా స్వరూపాలన్నీ కూడా అంతే. ఇప్పుడు ఒక ధ్యానం చేసిన తర్వాత ఏ స్థాయిలో అతనికి మూడో కన్ను తెరుచుకుంటుందంటారు? ఒక సాధన పరిపక్వత స్థితి వచ్చిన తర్వాత అది ఒక ధ్యాన ఫలం అన్నమాట. అంటే వారు ఈ ద్వంద్వాలని దాటి వెళ్ళగలగాలి. మన విశుద్ధం వరకు ద్వంద్వాల్లో ఇరుక్కునే ఉంటాం. ఇదొక గొప్ప అంతర్ప్రయాణమే. ఆ షట్చక్రాల ఒక్కొక్కటి ఛేదించుకుని ఊర్ధ్వముఖంగా వెళ్ళే ఆ శక్తి ఈ విశుద్ధాన్ని దాటాలన్నమాట. విశుద్ధం వరకు మనం డ్యువాలిటీలో ఉంటాం, ద్వంద్వాల్లో నలిగిపోతూ ఉంటాం. అన్నిటికంటే ఇక్కడ బాగా నలిగిపోతుంటాం విశుద్ధంలో ఉన్నప్పుడు. అక్కడ మదనం జరుగుతుంది. ఎలా అయితే సాగర మదనం చేశారో రాక్షసులు దేవతలు, అలా జరిగిన తర్వాత ఆ యొక్క ఫైనల్గా దానిలో కూడా మనం ఓర్పు, సహనము, మన యొక్క సాక్షిభావంతో ఉన్నప్పుడు ఆ సాధకుడు ఉద్ముఖంగా వెళ్ళి ఈ యొక్క అంతర్నేత్రము, మూడవ నేత్రం, దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా అది ఒక ధ్యాన సాధకుడు చాలా చక్కగా శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తే ఈ ఫలం లభిస్తుంది. అయితే సార్, ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, జరగబోయేది జరిగింది, ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. అదంతా నిజమేనంటారా? అంటే అలా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలం. రైట్. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నుంచి విన్నాము. సో అది సత్యమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఉన్న వాటిని ఇక్కడి నుంచే దర్శించి చెప్తుంటారు. ఎందుకంటే అది ఈ యొక్క మూడవ కన్ను యొక్క ఫంక్షన్, అది వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు. అది ఎలా ఉపయోగించుకోవాలో అలా వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఈ యొక్క అనుభవాలతో వాళ్ళకి సంబంధం లేదు, ఈ మూడవ కన్నుని వేరే పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. అది వాళ్ళది జ్ఞానం కోసం, జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకుంటారు. అంటే సత్యాన్ని దర్శిస్తారు. అంటే ఈ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి కొంతమందికి ఏ అనుభవాలు రావు, ఏ దర్శనాలు జరగవు. కాకపోతే
వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారు, ఆకలింపు చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఎలా అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, నేను దివ్యాత్మను, ఆ ఊదులోకాల నుంచి వచ్చాను. ఈ ఆటో రైటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా అలౌకికంగా అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు, వీళ్ళంతా కూడా థర్డ్ ఐ మాస్టర్సా సార్? అంటే థర్డ్ ఐ కొంత యాక్టివేషన్ అయి ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్యూషన్ అనే ఫ్యాకల్టీ అంటే మన అంతఃప్రేరణ, మన లోపల అంతర్వాణి, ఇవన్నీ కూడా మన థర్డ్ ఐకి సంబంధించినటువంటివే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇంకో డౌట్ ఏంటంటే సార్, మనం అనుకుంటేనే అది ఓపెన్ అవుతుందా, లేకపోతే దానంతా అదే ఓపెన్ అవుతుందంటారా? అది యాక్చువల్గా ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అది ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. నో క్లోజ్. సాక్షి తత్వంతో ఒకళ్ళు చూస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా. ఒకసారి ఈ స్థితికి చేరుకున్న తర్వాత కిందకి జారిపోయే స్థితి కాదు, ఒక ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి స్థితి, ఒక చక్కని హెచ్చు స్థాయిలో మనం ఉన్న స్థితే. మళ్ళీ కింద పడడం అనేది జరగదు. సో మనం థర్డ్ ఐ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర రేడియో ఉంది, దాన్ని రేడియోని ట్యూన్ చేసుకుంటూ ఉంటాం. ఎఫ్ఎం స్టేషనా లేకపోతే ఎఫ్ఎంలో మళ్ళీ ఎన్నో స్టేషన్స్ ఉంటాయి, మనకు ఏం కావాలో అది చూస్ చేసుకుని ఉపయోగించుకుంటాం. అలానే థర్డ్ ఐ కూడా అంతే. కొంతమంది బాగా ఉపయోగించుకుంటారు థర్డ్ ఐని. ఎలా సార్? ఎలా అంటే ఫిజికల్ ప్లేన్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని బుక్స్ని స్టడీ చేశాను. దానిలో అమెరికన్స్, రష్యన్స్ బాగా థర్డ్ ఐని ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ఉపయోగించుకున్నారు దాన్ని. వాళ్ళు దాన్ని రిమోట్ వ్యూయింగ్ అని ఒక పేరు పెట్టి, ఈ యొక్క సైకిక్ ఎబిలిటీస్ అనమాట, దీని ద్వారా అతీంద్రియ జ్ఞానం వాళ్ళు కానీ యుద్ధాల కోసం వీటి కోసం ఉపయోగించుకున్నారు. అంటే నెగిటివ్గా ఉపయోగించుకోవడం. అంటే ఒక శత్రు దేశం నుంచి ఏమన్నా క్షిపణులు వాళ్ళు పంపించేటప్పుడు ఇక్కడ వీళ్ళు ముందుగానే గ్రహిస్తారు. దీని ద్వారా కొంతమంది ట్రైన్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ఈ యొక్క థర్డ్ ఐతో ఏమేమి జరుగుతున్నాయి, వీళ్ళు ఈ సైకిక్ స్పైయింగ్ అని చేస్తుంటారు. అలాంటివి నేను స్టడీ చేశాను. వాళ్ళు జరిగిన రీసెర్చ్, వాళ్ళు ఏం చేశారు, చాలా రీసెర్చ్ జరిగింది. సో ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం వల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్లస్ పాయింటే అంటారా? అంటే థర్డ్ ఐని మిస్యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లోజ్ చేయబడుతుంది తర్వాత. ఎందుకంటే అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఏదైనా భూత భవిష్యత్ కాలాలన్నీ తెలుస్తాయి కదా, తెలుసుకోవాలంటే ట్యూన్ చేసుకుంటే తెలుసుకోవచ్చు. కానీ నేను లాటరీ విన్ కావడము, డబ్బును సంపార్జన కోసం, ఇట్లాంటి మటీరియల్ గెయిన్స్ కోసం మనం మిస్యూజ్ చేస్తాం అనుకోండి, అది ఆ యూనివర్సల్ లాస్ ఒప్పుకోదన్నమాట. కాస్మిక్ లాస్ ఉంటాయి, కాస్మిక్ గవర్నెన్స్ ఉంటుంది, అక్కడ ఇవి మిస్యూజ్ కాపాడకూడదు. అందుకే దాన్ని విత్డ్రా అయిపోతాయి. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. సో అందుకే మనం భగవద్గీతలో చెప్పబడుతుంది, యోగ భ్రష్టత్వం కూడా ఉంటుంది. ఒక వర్డ్ యూజ్ చేశారు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే యోగ భ్రష్టులు అంటే అంతవరకు వెళ్తారు, వైకుంఠపాలి గేమ్ లాగా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా ఆ పై నుంచి కిందకి పడిపోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒక చిన్న పొరపాటు, చిన్న మిస్యూజ్ చేశారనుకోండి, వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళ యొక్క సిద్ధులు కానీ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ ఐ అనేది చాలా ఒక జ్ఞానానికి సంబంధించింది, ఇది ఒక డివైన్ ఎబిలిటీ. అది దాన్ని మిస్యూజ్ చేయకూడదు. దీన్ని ఉపయోగించి లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఎలా వీర బ్రహ్మేంద్ర స్వామి లోక కళ్యాణం కోసంగానే కాల జ్ఞానం రాశారు. ఎందుకు? ఇవన్నీ జరగబోయే మార్పులు ముందుగానే మానవాళిని హెచ్చరించారు. ఇవన్నీ జరగబోతున్నాయి, మీరు సరిగ్గా ఉండాలి, మీరు ఈ మార్గంలో నడవండి. ఆయన ముందుగానే ఇండికేట్ చేశారు, ఎందుకంటే అది లోక కళ్యాణం కోసంగా. ఓకే సార్, ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన మాస్టర్స్ ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుస్తుంది కదా, వీళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్ అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు, థర్డ్ ఐ ఓపెన్ అయింది అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు.
వాళ్ళు ఎలా ఉండాలి, ఆ ఓపెన్ అయిన వాళ్ళు అసలు ఏం చేయాలి? థర్డ్ ఐ మాస్టర్స్ అదేం పెద్ద గొప్ప విశేషం కాదు, అది చాలా నార్మల్ థింగ్. అవునా? కాదు, చాలా మంది చాలా గ్రేట్గా చెప్తారు సార్. అవును, దానివల్ల కొంతమందికి అహంకారం వచ్చేస్తుంది. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, చాలా గొప్ప అనుభవమే. కానీ దానివల్ల మనం పొంగిపోయి అహంకారంతో అవసరం లేదు. ఎవరు సాధన చేసినా ఈ అనుభవాలు వస్తాయి. థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ చాలా కామన్ ఎక్స్పీరియన్స్ మేడం. అందుకే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని మిస్యూజ్ అయితే చేయకూడదు, దాన్ని ప్రదర్శనలు చేయకూడదు. చాలామంది నేను నా పవర్ చూపిస్తానని చెప్పి థర్డ్ ఐ నుంచి కొన్ని ముందుగానే చెప్పేస్తుంటారు, ఇది చేస్తాం, ఇది చేయాలి, ఇది జరగబోతుంది, ఫ్యూచరు, అవన్నీ మిస్యూజ్ అవసరం లేదు. ఓన్లీ లోక కళ్యాణం కోసం చేయొచ్చు, అంతేగాని ప్రదర్శనల కోసం చేయకూడదు. అంటే డాంబికాల కోసంగా, దర్పం కోసంగా, అహాన్ని పెంచడానికి కోసంగా మన యొక్క మూడవ కన్నుని, వాటి యొక్క యూసేజ్ని మనం మిస్యూజ్ చేస్తూ ప్రదర్శనలు చేయకూడదు. సో అది ఒక డివైన్ ఎబిలిటీ, అది ఒక దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యం. అంటే దాని ద్వారా సుదర్శనము అంటాం అన్నమాట, అంటే మంచి దర్శనాలు. థర్డ్ ఐ గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా తెలియజేశారు. సో నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అని అనుకొని ధ్యానం చేసేవారికి ఇట్టే ఓపెన్ అయిపోతుందా సార్? లేదు, అలా అనుకోకుండా చేయాలి. ధ్యానం ఎప్పుడు కూడా ఏ సంకల్పం చేసి ధ్యానం చేయకూడదు. ధ్యానము మన యొక్క మనస్సును శూన్యం చేసుకోవడానికి చేయాలి. మన శ్వాస మీద ధ్యాస అనే ఆ ప్రక్రియని మనం అవలంబిస్తూ మనం మనస్సుని ఆలోచన రాహిత్య స్థితిలోకి తీసుకువెళ్ళాలి, అంతే. దాని తర్వాత మిగతా అన్ని ఫలాలన్నమాట. మూడవ నేత్రం అనేది ఫలం. నాకు మూడో కన్ను తెరవాలి, మూడో కన్ను తెరవాలి అంటే తెరవదు. ఎందుకంటే అది ఒక పరిపక్వత రాకుండా అది ఆ గిఫ్ట్ మనకి రాదు. ఓకే, దానికి ఏమైనా లక్షణాలు, అర్హతలు ఏమైనా ఉండాలంటారా? అర్హతలు అంటే బాగా సాధన చేయాలి, శ్రద్ధగా చేయాలి, బాగా చేయాలి. అంటే ఒక గంట అంటే ఒక గంట సరిపోదు ధ్యాన సాధన, ఒక 3 గంటలు చేసుకోవాలి. ఎందుకంటే మూడో కన్ను సాధించాలంటే దీని ద్వారా ఎన్ని ముక్కంటి అవుతున్నామంటే మనం ఎన్ని చూడగలుగుతాం, ఎన్ని సత్యాల్ని దర్శించగలుగుతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు అంతర్నేత్రం వాళ్ళకి ఒకసారి ఆ దృష్టి, అంతర్దృష్టి అలవడింది అని అనుకోండి, ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా సాధన అవసరం లేదేమో కదా సార్? చాలా ఉంటుంది. అంతర్దృష్టి తర్వాత మన శోధన, పరిశోధన ఇంకా ఆగదు. ఇంకా ఒక స్టెప్ అహెడ్, ఇంకా వెళ్ళాలి. దీనిలో కూడా ఎంతో, ఇప్పుడు మూడో కన్ను మొదట ఓపెన్ అయినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అంటే చిన్న దర్శనాలు జరుగుతాయి. కలర్స్ చూస్తాము, లైట్స్ చూస్తాము, డార్క్నెస్ చూస్తాము, తర్వాత జియోమెట్రిక్ ప్యాటర్న్స్ చూస్తాము. ఇక్కడ లేని విషయాలన్నీ కనిపిస్తుంటాయి, గత జన్మలు కనిపిస్తాయి, ఏయో కనిపిస్తుంటాయి, గురువులు కనిపిస్తారు, పైలోక వాసులు కనిపిస్తుంటారు, మన భవిష్యత్ దర్శనాలు జరుగుతుంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ కామన్ ఎక్స్పీరియన్స్. కానీ సత్యాన్ని దర్శించాలి. నేను ఆత్మను, ఆత్మయే అన్నిటికీ మూలము. ఆ ఆత్మకి ఈ మూల చైతన్యానికి ఉన్న సంబంధం గురించి, ఆ కనెక్షన్ గురించి, ఇది పరిపక్వత. ఈ మూడవ కన్నులో మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ మనకి ఇంకా సత్యాన్ని దర్శిస్తాం. సత్యాన్ని సత్యంగా చూడగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టకు మనపు కూడా నేను ఉన్నాను అనేది సత్యం. అది ఎలా తెలుస్తుంది? మూడో కన్ను ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను పూర్వజన్మల్లో ఎన్నో జన్మల్లో ప్రయాణం చేసుకుంటూ, ఆత్మ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాను. ఈ జన్మ ఎండింగ్ తర్వాత కూడా ఉంటాను. మరణాంతర జీవితాన్ని దర్శిస్తారు. చనిపోక ముందే ఏ లోకాల్లో ఆ లోకాలన్నీ దర్శిస్తారు ఇక్కడి నుంచే. సో ఇవన్నీ కూడా ఈ మూడో కన్ను ద్వారా ఈ సత్యం బోధపడుతుంది వాళ్ళకి, సత్యాన్ని తెలుసుకుంటారు. మనం ఇక్కడ భూమండలంలో ఉన్నప్పుడు, భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం కొన్ని సత్యాలుగా భావిస్తాం. మరణించాడు అంటాం. మరణం లేదు అని తెలుసుకోవడమే
సత్యం అన్నమాట. అది మూడో కన్ను ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక థర్డ్ ఐ మాస్టర్ ఉన్నారు. వారు మరణించే వ్యక్తి దగ్గర అలా కూర్చుని చూస్తూ ఉన్నారు. మామూలుగా ఈ చర్మచక్షులతో చూడడానికి, ఈ దివ్యనేత్రంతో చూడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ మార్పులన్నీ చూస్తుంటారు. ఆ చనిపోతున్న వ్యక్తి వారి యొక్క ప్రాణమయ కోశము స్లోగా సూక్ష్మ శరీరం విడుదల కావడము, ఆ తర్వాత వారి ఆత్మ బయటకు రావడము, ఆ సమయంలో వాళ్ళలో జరిగే ఎనర్జెటిక్ చేంజెస్ అన్నీ కూడా వీరు మూడవ నేత్రంతో దర్శిస్తుంటారు. కానీ మామూలుగా నార్మల్ కళ్ళతో చూస్తుంటే మనకి ఈ చేంజెస్ అన్నీ అర్థం కాదు. మరణించాడు, ఆయన గుండె చప్పుడు ఆగిపోయింది, ఆయన శ్వాస ఆగిపోయింది అని మనం అట్లా అనుకుంటాం. కానీ అక్కడ శ్వాస ఆగింది, కానీ ప్రాణం ఆగలేదు. ఆ ప్రాణశక్తితో ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ బయట తిరుగుతున్న ఆత్మను చూస్తారు. ఆత్మ అక్కడే తిరుగుతుంది, చూసుకుంటుంది శరీరంని, అక్కడ బంధువుల్ని అందరినీ చూస్తూ ఉంటుంది ఆత్మ. ఇవన్నీ చూస్తుంటాడు ఒక మూడో కన్ను తెరుచుకున్నటువంటి ఒక సాధకుడు. సో వాళ్ళకి ఈ సత్యం వాళ్ళకి తెలుసు, ఆత్మకు చావు లేదు అనేది. అందుకే ఇది ఒక ధ్యాన ఫలం అన్నమాట. ధ్యాన సాధకులకి అందరికీ వస్తుంది, అందరికీ అర్హత ఉంది, ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది. ఈ ధ్యాన ఫలాన్ని పొందే అర్హత అందరికీ కలిగి ఉన్నారు. కానీ సాధన చెయ్యాలి. దీనికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. అంటే ఒక గురువు వచ్చేసి మన బొటన వేలుతో థర్డ్ ఐ దగ్గర పెట్టేసేసి చేయి పెట్టేసి శక్తిపాతం అని చేస్తారు. టెంపరీగా మన థర్డ్ ఐని ఒకళ్ళ థర్డ్ ఐని కొంతసేపు ఓపెన్ చేయొచ్చు, కొంతసేపు వాళ్ళ శక్తినిచ్చి. కానీ తాత్కాలికం, మళ్ళా పడిపోతుంది. సో అందుకే గురువులు ఏం చెప్తారంటే మీరు సాధన చేసుకోండి, సాధన చేసి దీన్ని సంపాదించండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరు ఇందాక ప్రస్తావించిన ఒక పదం కూడా చాలా బాగుంది. ఏది ధ్యాన ఫలం, దివ్య చక్షువు, మూడవ నేత్రం అని చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు ఈ మూడవ నేత్రం ద్వారా ఏవైనా రాబోయే విపత్తులను కూడా మనం ఆపచ్చు అంటారా? ఆపలేము, చూస్తాం, దర్శిస్తాం. ఇప్పుడు విపత్తుల్ని అవి మాస్ ఈవెంట్స్ అన్నమాట. పెద్ద ఎర్త్క్వేక్ రాబోతుంది, మనం దాన్ని ఆపము. దానికి ప్రకృతిలో జరిగే ఆ మార్పులని ఎవ్వరు కూడా ఏ ఆత్మజ్ఞాని దానికి అగెన్స్ట్గా వెళ్ళరు, విరుద్ధంగా ఏది చేయరు. ఒక పెద్ద ఉప్పెన రాబోతుంది, వరదలు రాబోతున్నాయి, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్, ఇవి చేంజెస్, ప్రకృతిలో జరుగుతున్నటువంటి, ప్రకృతి డిజైన్ చేసుకున్నట్టు చేంజెస్. కానీ అంటే ఒక డిజాస్టర్ జరుగుతుందంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా సార్? కాపాడాల్సిన బాధ్యత మనకి లేదు, ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో లేవు, ఇవన్నీ దైవిక శక్తుల చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు మనుషులు జనాభా పెరిగిపోతుంది అనుకోండి, మరీ ఎక్కువైపోయింది జనాభా, ఇంకా ఈ పాపులేషన్ కంటే కట్ డౌన్ చేయాలి. ప్రకృతి చూసుకుంటుంది, ఆ లెక్కలను ఎప్పుడు కూడా ప్రకృతి సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక జంతువు దాన్ని బాగా మల్టిప్లై అయిపోయి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ జంతువు వెళ్ళిపోవడానికి ప్రకృతి ఒక వైరస్ని పంపిస్తుంది. ఆ వైరస్ ద్వారా ఆ జంతువు కొన్ని 50% పాపులేషన్ వెళ్ళిపోతుంది. అలానే మనిషి కూడా. అందుకే మన చేతుల్లో కొన్ని ఉంటాయి, కొన్ని మాస్ ఈవెంట్స్, అది సామూహికమైనటువంటి చైతన్యం వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఇవన్నీ కూడా, వాళ్ళంటే ఒక మనిషి అని కాదు, ఒక చైతన్యం, మూల చైతన్యం. ఇక్కడ అన్నీ కూడా ఎప్పుడు సమతుల్యంలో ఉండాలి భూమండలంలో. అందుకే ఇట్లాంటి మీ పర్సనల్ రియాలిటీలో మీరు మార్చుకోవచ్చు. వ్యక్తిగతంగా మూడో కన్ను ద్వారా ముందుగా తెలుసుకొని మీ డెత్ని ప్రీపోన్ చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అవి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా ఉంటారు. కానీ మనం వేరే వాళ్ళ దానిలో ఇంటర్ఫియర్ కాకూడదు. వేరే వాళ్ళ దానిలోకి ఏ గురువైనా సరే ఇంటర్ఫియర్ కారు. సో ఎవరి ఉద్ధారం వాళ్ళదే, అంతే. అప్పో దీపో భవ, అది సత్యము.
సో క్యూఎల్యూకి వచ్చిన వారికి మీరు ఎట్లా వాళ్ళ చేత థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ చేయిస్తారు? మనం థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళని ధ్యాన సాధన చేపిస్తాం, బాగా చేపిస్తాం. మార్నింగ్ టైము, మధ్యాహ్నము, సాయంత్రము 3 గంటలు అలా ధ్యాన సాధన కూర్చోవడము లేకుండా, మధ్యలో లేకుండా. అలాంటి సాధనలో డీప్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఇవన్నీ దివ్యమైనటువంటి అనుభవాలు. వాటిల్లో ముఖ్యమైనది థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్. ఓకే. సో అవన్నీ న్యాచురల్, కానీ వాటి కోసం మనం ఎప్పుడు కూడా సాధనలు చేయకూడదు. నాకు థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని మనం ఎప్పుడు ధ్యాన సాధన చేయకూడదు. ఎందుకంటే మన యొక్క ప్రయత్నం అంతా కూడా ఈ అనుభవాల్ని పొందుతున్నది ఎవరు అనే ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. ఈ అనుభవాల్ని సాక్షి రూపంలో అన్నీ పొందుతుంది మన ఆత్మ. వెరీ నైస్ అండి. మనం ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్తున్నాం, కానీ ఏదో మూడో కన్ను ద్వారా ఒట్టి మూడో కన్ను దివ్య దర్శనాలు ఎప్పుడు అవి చూసుకుంటుంటే ఎప్పుడు ఆత్మ జ్ఞానం మనకు కలుగుతుంది, ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు చెప్తారు, నేనెవరినో కనుక్కో, నాను యార్, నువ్వు ఎవరు, నేనెవరిని, అన్నీ సాక్షిగా ఉంటూ అన్ని అనుభవాల్ని పొందుతూ, ఈవెన్ ధ్యానానుభవాలను కూడా పొందుతున్నవాడు ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం, అదే బ్రహ్మ పదార్థం. అన్నీ పొందుతున్నాడు, అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు, ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాడు. ఆత్మ సాక్షిగా ఉన్నాడే వాడిని పట్టుకోవాలి. అందుకే అనుభవాలు వస్తున్నప్పటికీ అనుభవాల కంటే దాని వెనకాల ఉండి సాక్షిగా అన్నీ చూస్తూ దర్శిస్తున్న ఆ ఆత్మను పట్టుకుంటాం, వాడిని తెలుసుకుంటాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా చాలా గొప్ప వరం. ఒక ధ్యాన ఫలం, దివ్య చక్షువు, థర్డ్ ఐ అని చెప్తున్నారు. మరి అటువంటి అద్భుతమైన ఆ దివ్య జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మజ్ఞాన పీఠంలో కూడా మీకు అతి సులువుగా పొందటానికి ఎన్నో రకాల సెషన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి దాన్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.